ఇక్కడ ఉన్నవారు, వింటున్నవారు మీ శ్రమ ఎలాగుందో జ్ఞాపకం చేసుకోండి. నుండి దూరదేశాల్లో ఉండి మరణాత మహిమ స్వస్థశాలలో జరిగే కార్యక్రమాల్లో ఏకీభవిస్తున్నవారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతరుల కష్టాలు మీరు ఎరుగుదురు, కానీ మీరు బావుగా ఎరిగింది మీ కష్టమే. ఒక తల్లివో ఒక తండ్రివో నీ జీవితము అగ్నిలో ఉన్నట్టే ఉండిపోయిందా? కాలిపోతున్నట్టుగా ఖాళీ అయిపోతుందా? నీకున్నవన్నీ కూడా కనబడకుండా పోతున్నవా? ఆవిరైపోతున్నవా? కొందరి ఆస్తి ఆవిరైపోయింది. ఒకప్పుడు మంచి ఇల్లు, మంచి పొలాలు, ఎంతో డబ్బు, వచ్చిన వారికి భోజనం పెట్టేవారు, అవసరతలో డబ్బులు లేని వారికి డబ్బులు ఇచ్చి ఆదుకునేవారు. ఈ రోజున చూస్తే అనేక మంది ఎంతటి దీన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఒకరిని నేను ఎరుగుదును, చాలా పెద్ద లోగిలి, చాలా మంచి పొలాలు, అంత పెద్ద లోగిలి ఊర్లో ఇంకొకరికి లేదు. అలాంటి లోగిలి ఉండేది. వారి ఇంటిలో శుభకార్యాలంటే ఊరంతా వెళ్ళిపోయేవారు. ఎవరు పెట్టలేనంతగా భోజనాలు తయారు చేసి పెట్టేవారు. ఎవరైనా ఇబ్బందిలో అయ్యా మాకు సహాయం చేయండి అని అడిగితే లేదు అనే మాట లేకుండా ఎవరు అడిగినా ఎంత అడిగినా ఇచ్చేటంత డబ్బు ఉండేది. అంత గొప్ప స్థితిలోకి వెళ్ళిన వారు ఏమో ఏ నష్టం వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో, ఏ వ్యాపారములో అనుకొనని నష్టాలు వచ్చాయో, చేసిన పనెల్లా కూడా చేతికి రాకుండా, ఫలము చేతికి అందకుండా పోయిందో, నష్టాల మీద నష్టాలు, నష్టాల మీద నష్టాలు. ఇప్పుడేమైంది? అప్పులు అప్పిచ్చారు, డబ్బిచ్చారు, ఆదుకున్నారు, వీరికి అప్పులు వచ్చాయి. అప్పులు తీర్చకపోతే ఊరుకుంటారు. అప్పిచ్చిన వారు అడుగుతారు కొన్నాళ్ళు, తర్వాత ఏం చేస్తారు? ఆగ్రహం చూపిస్తారు, అవమానపరుస్తారు. చాలా మందిలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయండి, కాదనడానికి వీలు లేదు. కొన్నాళ్ళకి ఏమైంది? ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నారా ఇంటి ముందు, ఇల్లు అమ్మేసుకొని రోడ్డు ప్రక్కన ఒక చిన్ని గుడిసె వేసుకొని అందులో జీవిస్తుంటే ఎంత హృదయము తరుక్కుపోయేదో. ఇంత భాగ్యవంతులుగా బ్రతికిన మీ పరిస్థితులు ఇలాగైనవేమిటి? అన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోలేము, కానీ మిమ్మల్ని గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యువకులైన షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు కాపుదలిచ్చాడు. కాలిపోలేదు, వారి తల వెంట్రుకలు కాలలేదు, వారి శరీరం కాలలేదు, వారి వస్త్రములు కాలలేదు, కళగా ఉన్నారు, కాంతిలో ఉన్నట్టుగా ఉన్నారు. లైటింగ్ మన మీద పడగానే మన ముఖము కాంతిగా కనబడుద్ది. వెలుగులో ఉన్నవారు కళగా కనబడతారు. అగ్ని వంటి శ్రమ నీకు అగ్ని అనుకోవద్దు, కానీ అది దేవుని వెలుగని, మహిమ నీకు ప్రకాశింపచేసే సమయం ఇదేనని దైవజనుడు అన్నారు. కష్టకాలము దేవుని ఇష్టమును నెరవేర్చే కాలం అన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, శ్రమ లేకపోతే మనము దేవునికి దక్కము, మేఘము ఎక్కము అని అన్నారు. కీడు వస్తే కీడు కేవలముగా కీడంచు భావించి ఖిన్నుడనైపోతున్నా ఆ కీడు చాటున ప్రభు క్రీస్తు దాచిన మేలు చూడకుండా ఉందునా అన్నారు. అంటే అనుభవం ఉంది, శ్రమానుభవం ఉంది. శ్రమల్లో, అగ్ని వంటి శ్రమల్లో ఆయన కాలిపోయారు కనుకనే అనుభవములో నుండి వచ్చే మాటలు కానీ, పాటలు కానీ, ప్రార్థనలు కానీ, బోధలు కానీ చాలా గొప్పగా ఉంటాయి. అనుభవం లేని వారి దగ్గర నీ కష్టాల్లో అవసరమైన ఆదరణ దొరకదు. బాధలు పడని వారి దగ్గరికి వెళ్ళి బాధల్లో నీవు అయ్యా అన్ని మాట్లాడితే నీ బాధలు తీర్చే మాటలేం చెప్పరు. వారు చెబితే ఏం చెప్పొచ్చు?
నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని, నీకెందుకు ఈ ఇబ్బంది వచ్చింది, జాగ్రత్తగా ఉండకపోయావా, మరలా మనస్సును గాయపరిచే మాటలు మాట్లాడి పంపిస్తారు. నీ చుట్టాలింటికి వెళ్ళు, నీ స్నేహితులింటికి వెళ్ళు. ఆదుకునే స్నేహితులు కొందరు ఉంటారు, ఆదుకునే బంధువులు కొందరు ఉంటారు. వారిని ఎప్పుడూ మనము జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రములు చెల్లించి వారికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ చాలా వరకున్న పరిస్థితులు మీరు గ్రహించగలరు కనుక అగ్నిలో 3 బాలురకు తోడయ్యున్న దేవుడు నీ కుటుంబంలో నీ ఒక్కడవో, 2, 3, 4 ఎంతమంది ఉన్నారో, నాన్నగారు, మా అమ్మ చనిపోయింది, మా అన్న చనిపోయాడు, నేను, మా మేనత్త గారు, నాన్నగారు చెల్లి భర్త చనిపోయాడు, 2 కూతుళ్ళు చనిపోయారు, నేను, నాన్న, మా మేనత్త, 3. ఎన్ని కష్టాలో. ఆ కష్టాలన్నిటిలో నుండి దేవుడు నిలవబెట్టి ఈవేళ ఒక పట్టణం కాదు, కొన్ని సంఘాలు కాదు, కొన్ని జిల్లాల్లో కాదు, కొన్ని రాష్ట్రాల్లో కాదు, భారతదేశంలో ఎన్నో చోట్లకు వెళ్ళడం, దేవుని వాక్యాన్ని బోధించడం, సేవకుల్ని తయారు చేయడం, సంఘాలు స్థాపన చేయడం, ప్రపంచ దేశాల్లోకి వెళ్ళడం, బోధించడం, సంఘాలకు వెళ్ళడం, సేవకుల్ని తయారు చేయడం, ఈ రోజు వరకు సాగినటువంటి సేవా చరిత్రలో ఈ ప్రపంచంలోనే అనేక స్థలాలకు దేవుడు తీసుకువెళ్ళాడు. 100 గ్రామాలు కాదు, 200 గ్రామాలు కాదు, వేలాది గ్రామాలు కాలినడకన వెళ్ళి ఉన్నవి. జట్కా బండి మీద, ఒంటెద్దు బండి మీద, 2 ఎద్దుల బండి మీద, పడవల మీద, దోణెల మీద, లాంచీల మీద, సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద, రైలు బళ్ళ మీద, ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు బస్సుల్లో, నేటి కాలంలో విమానాల్లో. ఎక్కడ నుండి వచ్చింది ఈ ఉజ్జీవ జ్వాల? శ్రమల జ్వాలలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉజ్జీవ జ్వాల అగ్ని జ్వాలలలో నుండి వచ్చింది. నేను బాధ అనిపిస్తే నాకు అర్థమవుతుంది, నీవు బాధ అనిపిస్తే నీకు అర్థమవుద్ది. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీలో చాలామందికి అర్థం అవట్లేదు. కారణం అనుభవం లేక. అర్థమవుతుంది కొందరికి, కారణం అనుభవించారు కాబట్టి. ఏది ఏమైనను యేసు ప్రభు ప్రేమగల దేవుడు అగ్నిలో నుండి నిన్ను బయటికి లాక్కొచ్చి నిలబెడుతున్నాడు. కాలిపోవలసిన వారు దేవుడు వారిని కాపాడుతున్నాడు, సాక్షులుగా నిలబెడుతున్నాడు. అందుచేతనే గుంటలో నుండి దేవుడు బయటికి తీసుకురాగలడు, గుండములో నుండి దేవుడు బయటికి తీసుకురాగలడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, శ్రమకోసారి ఎలాగుంటుంది? విలాపవాక్యములు 1వ అధ్యాయము 13వ వచనం. విలాపవాక్యములు 1:13. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఎడతెగక కాల్చుచున్నది, ఎడతెగక కాలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నవి. కానీ మండుచున్న పొద అగ్ని కాదా? అది మంటలు, అగ్ని జ్వాలలు పొద చుట్టూ ఉన్నవి. దేవుడు చేసిన పని, దేవుడు కాపాడిన విధానం, అద్భుతంగా దేవుడు కాచిన తీరు ఎలాగున్నది? పచ్చగా ఉంది పొద, కాలిపోలేదు. శ్రమలో దేవుడు వారిని కాలిపోకుండా కాపాడినట్లు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని శ్రమలున్నా దేవుడు మనల్ని కాపాడాడు. అంతకంతకు దేవుడు మనలను అనేకుల ఎదుట ఘనపరిచినాడు. ఈ రోజున బంగారము కొలుములో వేయబడి కాలినప్పుడు దానిని మేలిమి బంగారం అనుచున్నాము. మన విశ్వాసము అది బంగారమునకు పోల్చారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు, యాకోబు గారు, పౌలు గారు
ఎన్నెన్నో సంగతులు ఈ శ్రమల్లో ఎలాంటి ఫలాన్ని పొందబోతున్నామో చెప్పారు. యోబు శ్రమ పడ్డాడు, తర్వాత ఎంత గొప్పవాడయ్యాడు, రెట్టింపు దీవెన వచ్చింది. యోసేపు శ్రమ పడ్డాడు, రాజయ్యాడు. భక్తులు శ్రమలు పడి తర్వాత దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడని అందరి ఎదుట సాక్ష్యము చెప్పడం ద్వారా శ్రమలో ఉన్న వారికి ఆదరణ కలిగించే భక్తులుగా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు.